హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 1 year అబోవ్ బేబీస్కి టేస్టీగా అలాగే హెల్దీగా ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా మరిగిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, చిటికెడు పసుపు వేసి పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ క్యాబేజీ తురుము, 1 టేబుల్ స్పూన్ బీన్స్, అలాగే చిన్న అల్లం ముక్కను చిన్న ముక్కలుగా తురుముకొని వేసుకొని చిటికెడు సాల్ట్ కూడా వేసి 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులోకి ఒక గుడ్డును పగలగొట్టుకొని వేసుకొని గుడ్డు అనేది పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా ఎగ్ అనేది బాగా వేగిన తర్వాత అందులోకి 1/2 కప్పు వాటర్ పోసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని 1 కప్పు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో చిటికెడు స్పైసీ పౌడర్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని మ్యాషర్తో మ్యాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.